టెక్నాలజీని సరైన రీతిలో వినియోగించుకునే భారతీయ దర్శకుల్లో శంకర్ ఒకరు. ఆయన తీసిన సినిమాలు చూస్తే ఈ సంగతి ఇట్టే అర్థమైపోతుంది. ఎలాంటి కథాంశంతో సినిమాని రూపొందించినా సాంకేతికతను భలేగా జోడిస్తారు శంకర్. అందుకే ఫలితాలతో సంబంధం లేకుండా ఆయన చిత్రాలను వీక్షించే ప్రేక్షకులు ఇప్పటికీ ఎందరో ఉన్నారు. రోబో తరువాత ఆ స్థాయి విజయం లేకపోయినా రాబోయే భారతీయుడు 2 గేమ్ చేంజర్తో మునుపటి శంకర్ని చూస్తామన్న నమ్మకంతో ఆయన అభిమానులు ఉన్నారు. ఈ 2 సినిమాలు కూడా ఈ క్యాలెండర్ ఇయర్ సెకండ్ హాఫ్లో ఎంటర్టైన్ చేయబోతున్నాయి. భారతీయుడు 2 గేమ్ చేంజర్ చిత్రాల్లో ముందుగా తెరపైకి వచ్చేది భారతీయుడు 2నే. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తన కెరీర్లో ఎన్నడూ లేని విధంగా పలు అడ్డంకులు ఎదుర్కొన్నారు శంకర్. అయినప్పటికీ వాటిని అధిగమించి మరీ సినిమాని పూర్తి చేశారు. బడ్జెట్ ఇష్యూస్తో వచ్చిన సమస్యలు ఒకెత్తైతే ఈ చిత్రం కోసం ఎంచుకున్న 3 నటులు వేర్వేరు కారణాల వల్ల కాలం చేయడంతో సినిమాని పూర్తి చేయాల్సి రావడం మరొకెత్తు. అలా చనిపోయిన నటులు మరెవరో కాదు, నెడిముడి వేణు, వివేక్, మనోబాల. కీలకమైన పాత్ర పోషించిన నెడిముడి వేణుది 2వ భాగంలో ముఖ్యమైన వేషం కావడంతో రీప్లేస్మెంట్ చేయలేని పరిస్థితి. దాంతో విఎఫ్ఎక్స్, ఏఐ ఉపయోగించి ఆ పాత్ర తాలూకా మిగిలిన పోర్షన్ను పూర్తి చేశారట శంకర్. ఇక వివేక్ కూడా కొంతమేర చిత్రీకరణ అయ్యాక చనిపోవడంతో టెక్నాలజీ వాడి ఆ పాత్రని కంప్లీట్ చేశారట. మనోబాల మాత్రం అప్పటికే తన పాత్ర తాలూకా షూటింగ్ పూర్తి చేయడంతో పెద్ద ప్రాబ్లం రాలేదట. వాస్తవానికి ఆ పాత్రను వేరే వారితో చేయించే స్కోప్ ఉన్నప్పటికీ టెక్నాలజీ వినియోగించి శంకర్ కొనసాగించడం శ్లాఘనీయం. ఏదేమైనా భౌతికంగా లేని 3 నటులు ఒకే సినిమాలో తెరపై కనిపించడం అరుదనే చెప్పాలి. ప్రస్తుతం మన మధ్య లేని 3 మంచి నటులను మళ్లీ బిగ్ స్క్రీన్పై చూసే అవకాశం కల్పిస్తున్న శంకర్ భారతీయుడు 2తో ఏ స్థాయి విజయం అందుకుంటారో చూడాలి.